దేవుని వాక్యములో క్రీస్తు యేసునందు మీకు అన్ని విషయములు అత్యధిక విజయమున్నది అని వాగ్దానం చేశారు. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ అన్నాడు. క్రీస్తు యేసునందు మీకు అన్ని విషయములలో అత్యధిక విజయమున్నది. అయితే ఆ విజయం ఎలాగో వచ్చును? There is victory for you without any doubt. But how you can receive, you can enjoy, you can inherit that victory? ఆ విజయాన్ని నువ్వు ఎలాగూ పొందగలవు అనే ఒక అత్యవసరమైన పాఠాన్ని, సర్వసాధారణమైన ఫార్ములా, ఒక 3-4 విషయాలు త్వరగా మీ ముందు పెట్టి, కనుక ఈనాడు మనము ధ్యానిస్తున్న అంశము విజయమును సొంతం చేసుకున్నట్టు ఎలా చెప్పాలి. క్రీస్తు యేసునందు మీకు అత్యధిక విజయం అన్ని విషయాల్లో ఉన్నదన్న వాగ్దానం మన సొంతమే. బట్ వాట్ ఈస్ ద వే, వాట్ ఈస్ ద రూట్, వాట్ ఈస్ ద ప్రాసెస్ టు ఎంజాయ్ ద విక్టోరియస్ క్రిస్టియన్ లివింగ్? క్రైస్తవ విజయవంతమైన జీవితమును ఆస్వాదించుట, అనుభవించుట ఎలా, విజయాలు మనం ఎలా పొందగలం అనే ఒక చిన్న ఫార్ములా మీ దృష్టికి తెస్తాను. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదివి పెడతారా? తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అది మీరు ఆదికాండం చదివితే ఎట్లా కుదురుద్ది? పద్దాక నన్ను టార్గెట్ చేసేవే అని నన్ను తప్పించాలని చూసాడు నానా. అందుకు మోషే, భయపడుకుడి, అది యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, ఒక సంతోషభరితమైన స్తోత్రం చెప్పాలి. తలను పైకెత్తి నా వైపు చూస్తూ ఉండండి బిడ్డలారా. దేవుడు తన ప్రజలను రక్షించుటకు, విమోచించుటకు, ఆశీర్వదించుటకు తన ప్రణాళికను అమలు చేయటం ప్రారంభించాడు. ఎలా చేశాడు ఇదంతానంటే మోషే అను తన సేవకుని పంపుట ద్వారా. అపోస్తలుల కార్యగ్రంథములలో ఆ మాట చెబుతాడు. ఆయన తన సేవకుని పంపుట ద్వారా మిమ్మల్ని దుష్టత్వం నుండి మళ్లించి రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని. బాగా వినండి. ప్రజలు ఐగుప్తు దేశములో నలిగిపోతున్నారు, మగ్గిపోతున్నారు, బానిసత్వములో శ్రమ పడుతున్నారు. ఆ బాధలకు తాళలేక, ప్రభు మమ్మల్ని ఇక్కడి నుంచి విమోచించి ఈ దాస్య శృంఖలాలు తెంచివేసి మీరు మాకు వాగ్దానం చేసిన మా స్వంత దేశానికి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి అయ్యా అని వారు ఏడ్చే ఓపిక కూడా అయిపోయి మూలుగులు వెళ్ళడం ప్రారంభించారట. ఆ మూలుగులు దేవుని సింహాసనాన్ని కదిలించాయి. నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి మాటల్లో మీరు ఆ వచనాల తర్వాత ఎప్పుడైనా చదువుకోండి. ఇప్పుడు నా ముఖం చూడండి, బాధ్యతనేగా. హలో, నీకు వర్తించదండి స్టేట్మెంట్లన్నీ. స్పెషల్గా మాట్లాడుతానుండు. దేవుని వాక్యాన్ని మీరు పరిశీలన చేస్తే వాక్యం ఇచ్చిన ఒక ఫార్ములా ఏంటి? వాళ్ళ మూలుగులు విన్న దేవుడు వారి కొరకు దైవజనుడైన మోషేను పంపించాడు. ఫరో ఎదుట 10 అద్భుతాలు చేశాడు. వెన్నులో వణుకు పుట్టించాడు, ఇంట్లో పెనుగు రప్పించాడు, నైలు నదిని రక్తంగా మార్చాడు, బీభత్సాలు చేశాడు. మొత్తానికి ఒక్క రాత్రి ఎందే 30 లక్షల సుమారు జనాన్ని ఒక్క డెక్క కూడా విడువబడకుండా బయటికి రప్పించాడు. వారు బయటికి వచ్చారు, పస్కా పండుగను ఆచరించారు, ఆ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించుకున్నారు. అప్రతిహతంగా, నిర్నిరోధంగా, నిరాటంకంగా, వెనుదిరగకుండా దర్జాగా వాగ్దాన దేశం వైపు సాగిపోతున్న వేళ ప్రళయ భీకరమగు ఉప్పొంగుచున్న సముద్రం వారికి అడ్డుగా వచ్చింది. అయ్యో బయటపడ్డామే అనుకున్నాం, కానీ నిజానికి మనం ఇరుక్కున్నాం, బయటపడలేదు. ఇదేమన్నా పిల్లకాలవా? 30 లక్షల మంది గర్భిణీలు ఉన్నారు, ఇందులో చిన్నవారు ఉన్నారు, ముసలివారు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. బాబు ఏమిటి పరిస్థితి? మళ్ళీ మా లగేజీలు
గుడారములు, పశుపక్ష్యాదులన్నింటితో బయలుదేరాం ఎలా అని ఆందోళన పడుతూ వెనక్కి తిరిగి చూస్తే మిక్కుటమైన కోపంతో, ఉగ్రత, ఎలాగైనా చంపాలన్న కసితో, మమ్మల్నే ఢోకా ఇచ్చి వెళ్తారా మీరు అనే కసితో ఐగుప్తు యొక్క సైన్యం నేరుగా ఏకంగా ఫరో గారి ఆధ్వర్యంలోని సారథ్యంలోని తరుముకుంటూ వస్తున్నారు. ఇక తప్పించుకునే ఛాన్సలే, దొరికిపోయాం. ముందు సముద్రం ఉన్నది, దాటలేం. వెనుక ఐగుప్తు సైన్యం వచ్చుచున్నది, తప్పించుకోలేం అంటూ బాధపడేవారు ఉన్నారు, భయపడేవారు ఉన్నారు, సనిగేవారు ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్న వారు ఉన్నారు. సమస్యలో కూడా తిక్కగా స్పందించే వాళ్ళు ఉంటారని అక్కడ అర్థమవుద్ది మనకి. అసలు ఇటేమో సముద్రమా, ఇటేమో శత్రువు వస్తున్నాడా, ఏసయ్యా అని అడవాలి, ఇంకేమని వస్తుందా? అసలు అప్పుడు లాజిక్లు, తగులు, రీజనింగ్లు ఏంట్రా? ఐగుప్తులో సమాధులు ఏమన్నాడు తెచ్చావా? ఆ పేనం తెత్తాకే నువ్వు తగలబడ్డావు. ప్రాణం పోయే సమయంలో కూడా పాస్టర్ల మీద తిరుగుబడే అద్భుతమైన భక్తులు ఉన్నారు. ఒకవేళ అందులో ఎవరైనా ఉంటే వాళ్ళకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదేం పైత్యం అండి, నాకు అర్థం కాదు. ఒక పక్క సముద్రమా, ఒక పక్క శత్రువా, భయముతో అయ్యా ఏదో ఒకటి చెయ్యయ్యా, అలాంటి ఐగుప్తు దేశంలోంచి బయటికి రప్పించావు. మా చేత పస్కా రక్తమును ప్రోక్షింపజేసి విమోచన కలుగజేశావు. ఒక్క రాత్రి 30 లక్షల మంది మా కలిగిన సమస్తముతోనూ ఐగుప్తుల బంగారంతోనూ బయటపడేలా చేశావు. ఇది మామూలు విషయం కాదు, మామూలు విజయం కాదు. ఇప్పుడు కూడా దైవజనుడిగా నువ్వు ఏదో ఒకటి చేస్తావు, ప్రార్థన చేయి బాబు అని అడగాలి కదా. దైవజనుడా, ఏది ఏమైనా మేమంతా నీతోనే, మీరు ప్రార్థన చేసి దేవుని నడిపింపుని తీసుకోండి. షార్ట్కట్లో ఫిలిస్తీ మార్గం ఉంది, వెళ్దామని చెప్పినా మీరు వద్దు, దేవుడు ఇటే వెళ్తామని చెప్తున్నాడు. ఏదో ప్రణాళిక ఉండే ఉంటుంది, మీరు ప్రార్థన చేయండి, మేము రెడీగా ఉన్నాం మీతో పాటు అనాలి కదా. ఒక్కడైనా ఏడ్చేవాడు ఏడుతున్నాడు, భయపడేవాడు భయపడుతున్నాడు, సరిగేవాడు సరుగుతున్నాడు, తిరుగుబాటు చేసేవాడు తిరిగి చేసాడు, ఏకీపించాడు వాడికి ఒక్కళ్ళు లేడు. ఒక దైవజనుడికి ఇంతకన్నా దుఃఖకరం ఏంటి చెప్పండి? ఇంతమంది చేత ఇన్ని రకాల మాటలు పడి దైవజనుడు ఏం చేశాడు సార్? వీళ్ళ దగ్గర డబ్బులు పోగేసి వీళ్ళ గొప్పలు ముంచాడా? దాస్య శృంఖలాలు తెంచిన దైవజనుడు, బానిస బతుకుని విడిపించిన దైవజనుడు, ఒక్క డెక్క కూడా విడవబడుకున్న ఫరోనే ఛాలెంజ్ చేసి ఒక్క రాత్రి 30 లక్షల మందిని బయటికి తీసుకొచ్చిన దైవజనుడు, క్షేమంగా ఐగుప్తును దాటిస్తే అద్భుతంగా ప్రాయశ్చిత్తము చేస్తే వందనాలు చెప్పిన వాళ్ళు లేడండి కనీసం. మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు అట్లా ఉండబాకండి. అది చిన్న మేలైన పెద్ద కార్యమైన దేవుని పట్ల కృతజ్ఞతను, దైవజనుని పట్ల నమ్మకత్వాన్ని కనపరుస్తూనే బ్రతకండి. అది మీకు ఎంతో మేలు చేస్తుంది బిడ్డలారా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20లో 19, 20 వచనాల్లో ఏమని రాస్తాడు తెలుసా? యెహోవాను నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు కృతార్థులగుదురు. యు విల్ బి సక్సీడెడ్ అని రాస్తాడు. ఇఫ్ యూ వాంట్ టు సీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, బెటర్ ట్రస్ట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుని నమ్మితే లైఫ్లో సక్సెస్ చూస్తామని రాశాడండి బైబిల్లో. మీకు అందరికీ స్తోత్రం చెప్పాలనిపించలా? మనకి ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్ కాదు అనుకుంటా బహుశా. మరి మీ ఇష్టం. నీ చెయ్యి ఆడి చేతిలో పట్టుకొని నీ 50 రూపాయలు లాగేసుకొని ఆడికి అర్థం కాని గీతలు చూసి నీకేమన్నా చెప్పేవాడు నమ్మితే నమ్ము. మీరు నమ్ముతారా నవ్వుతారా నాకు తెలియదు కానీ ఒకడు వచ్చాడు, జరిగింది చెప్తాను, జుబైంది చెప్తాను, చిలకా జాతకం 5 రూపాయలే అన్నాడు. నేను అని కేకేసా, 5 కాకపోతే 50 ఇస్తాను చెప్పినాక నన్ను. మంచి మహారాజు ధర చెయ్యి చాపన్నాడు. సన్నాసి అలవాటు లేదు నాకు చెయ్యి చాపటం వెంటరా. మరి పిలిచి 50 ధర పిలిచాను, కూర్చో, 50 రూపాయలు ఇస్తానని ఇస్తాను నీకు. జరిగింది చెప్తాను, పోయింది చెప్తానన్నావు కదా, చెప్తాను ధర, చిలకే చెప్పొద్దు ధర అన్నాడు. ఓన్లీ అదంతా నీ ట్రైనింగే కదా, సర్లే విను. చిలకని నాకు ఇవ్వన్నాను. ఎందుకు ధర? ఇవ్వయా. ఇచ్చాడు. నేను అన్నాను, ఇప్పుడు ఈ చిలకను నేనేం చేస్తానో చెప్పు. నీకు 50 కాదు ఇంకే ఇస్తాను.
సిక్కులో పడ్డాడు. ఏమి చేయమంటే చంపేస్తామంటే వదిలేస్తాను. ఆడు చెప్పింది ఖచ్చితంగా జరగదు. ఇప్పుడు జరిగింది చెప్తాం, జరగబోయింది చెప్తాం. చిలకా జాతకం 5 రూపాయలు ఉన్నాడు, సెట్ అవ్వట్లేదు ఆడికి. నేను ఇప్పుడు ఈ చిలకని ఏం చేస్తాను చెప్పురంటే, పొట్టగొట్టుకు వచ్చాను ధర, వదిలేయి ధర, వెళ్ళిపోతాను ధర అంటాడు. రే నిన్ను ఎలానివ్వను నేను పాపం జీవనోపాధికి బయలుదేరారు. వారిని సిగ్గుపరచాలని కాదు, కానీ మనము నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదు. అది దేవుని చేతిలో ఉంది, అది ఎవడి చేతిలో ఉండదని చెప్పడానికే. ఆమేన్. ఇంతటి బీభత్సమైన విమోచనను కలిగించి వాగ్దాన దేశానికి నడిపిస్తున్నట్టు అద్భుతమైన దైవజనుడి వెనకాల సరుగుడేమిట్రా, ఏడుపుడేమిట్రా, దరిద్రం ఏమిట్రా? ఏడిస్తే మోషే ప్రార్థన చేశాడు, నాన్న ఏం పర్లేదు, నేను వారి గొప్ప రక్షణ కలుగు చేయబోతున్నాను. మీరు ఊర్రక నిలబడి చూడండి, యెహోవా గొప్ప రక్షణ కలుగజేయబోతున్నాడు. అసలు మీరేమీ చేయక్కర్లా అన్నాడు. అని చూస్తూ ఉండగానే అద్భుతంగా దేవుని శక్తిని బట్టి కర్రను చాపమన్నాడు. తూర్పు గాలిని పంపాడు, సముద్రాన్ని చీల్చివేశాడు. సముద్రం 2 పాయలైపోయింది. లోతైన సముద్రం సమతలమైన భూమిగా మారిపోయింది. నీళ్ళ కింద నానిపోతున్న భూమి సముద్రం అంతా ఆరని నేలగా మారిపోయింది. 30 లక్షల మంది దర్జాగా అవతలొడ్డుకి ఎక్కేశారు. చేర్చాలంటే రెక్కల మీద తీసుకెళ్ళిపోతాడు. ఇది పెద్ద లెక్కేం కదా ఆయనకి. ఈ ఎర్ర సముద్రం సెట్టింగ్ అంతా ఎందుకోసం అంటే ఫరో సైన్యం కోసం, వీళ్ళ కోసం కాదు. అసలు వీళ్ళు ఎటైనా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడైతేనే ఫరో సర్వ సైన్యాన్ని చంపిపడేసే ఛాన్స్ ఉంది. అందుకే నాన్న ఇక్కడికి రప్పెత్తాకి జాగ్రత్తగా వీళ్ళందరూ నడిపించి దగ్గర దారి వదిలేసి ఈ రోడ్లో నడిపించి సముద్రాన్ని విశాలమైన మార్గముగా నడిచి, అదే సన్నగా 4 ఇల్లు త్రోవలాగా మా కాళీ పాస్ట్ గారి సందులాగా పెడితే ఎంతమంది వెళ్తారు? 30 లక్షల మంది ఎప్పటికి వెళ్తారు? ఇప్పుడు చూస్తున్నాం ఏంట్రా సందు, ఎంతమంది అంచనా లేదా? ఎరుకో రథం గోడ మీద 2 రథాలు వెళ్తాయంట, అంత తొందర కొనం ఏంటి? ఏనా విశాలమైనటువంటి పాయిగాలు చీల్చేశాడు దేవుడు. లక్షల మంది వెళ్ళిపోతున్నారు సార్ ఒక్క దెబ్బకి. ఇంత బీభత్సమైన మార్గం మనకు ఎక్కడా దొరకదని అందులో జరబడ్డారు. మొత్తం అందరినీ కలిపేశాడు. ఇక్కడ పాయింట్ ఏంటి? విజయం ఎలా వస్తుంది అనండి. మన సబ్జెక్ట్ అదే కదా. ఇటేమో సముద్రం ఉంది, అటేమో శత్రువు తరుముతున్నాడు. ఇక దొరికిపోయాం, ఇరుక్కుపోయాం, చచ్చిపోయాం, నాశనం అయిపోయాం. కానీ భయంకర ప్రమాదకర మరణ ఘడియలలో బ్రతికి బయటపడటమే గొప్ప. అంటే శత్రువే లేకుండా భీకర విజయం సాధించడం ఇంకా ఎంత అద్భుతం. అంతటి విజయం ఎలా వస్తుంది అని అడిగితే యేసు ప్రభువారు చెప్పిన ఫార్ములా, ఊరక నిలచి చూడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊరక నిలిచి చూడు. ఆ మొక్కలు కూడా చెప్పండి. మీరు ఊరక నిలిచి చూస్తే యుద్ధం ఎవరు చేస్తారు? కొంచెం గట్టిగా. యుద్ధం ఎవరు చేస్తారు? సముద్రం ఎవరు చీలుస్తారు? సముద్రాన్ని సమతల భూమికి ఎవరు మారుస్తారు? ఆరణ్యాలుగా ఎవరు మారుస్తారు? చీలిన సముద్రాన్ని గడ్డగడ్డే గోడలుగా ఎవరు మార్చగలరు? 30 లక్షల మందిని క్షేమంగా అందరికి ఎవరు చేర్చగలరు? చక్కగా చాకచక్యంగా శత్రువుల మధ్యలోకి ఎవరు నడిపించగలరు? అకస్మాత్తుగా మళ్ళీ ఎవరు కలిపేయగలరు? శత్రువు వేసి శేషం మిగిలికుండా మొత్తం అందరిని ఎవరు చనిపేయగలడు? మరి మీరేం చేయాలి? ప్రార్థన చేయాలా? ఫార్ములా మార్చబాకు. ఊరక నిలచి చూడు. అది ఇప్పుడు మీరు పట్టుకోవలసిన పాయింట్ ఏంటంటే, ఐగుప్తులో నుంచి బయటపడేటప్పుడు, లోకములో నుండి విమోచించబడేటప్పుడు, పాపములో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రమును దాటుట అంటే 1 కొరింథీ 10 ప్రకారం బాప్తిసం పొందుట, రక్షణ పొందుట. అనగా రక్షణ పొందేటప్పుడు, లోకములో నుంచి బయటకు వచ్చేటప్పుడు, పాపములో నుండి విమోచించబడేటప్పుడు మనము చెయ్యవలసినది ఏమీ లేదు. ఊరక నిలబడి చూస్తే ఆ రక్షణ కార్యమంతా దేవుడే కలుగజేస్తాడు. పాపము నుండి విమోచించబడుట,
దాస్యము నుండి బయటపడుట, పాపలకు ప్రాయశ్చిత్తం పొందుట, పాపమునే శిక్షించుట, మరణమునే ఓడించుట, జీవములోకి వచ్చుట సామాన్య విషయం కాదుగా. ఇంతటి బీభత్సమైన విజయానికి అసలు నువ్వేమీ చెయ్యక్కర్లేదంట. నీవు చేయాల్సిందే లేదు. నీ పాపాలోంచి బయటపడటానికి, ప్రాయశ్చిత్తం జరగడానికి, పాపానికే శిక్ష విధించడానికి, నీ దోషములకు ప్రాయశ్చిత్తం పొందడానికి, నరకము నుండి నాకలోకమునకు వచ్చుటకు నువ్వేమీ చెయ్యక్కర్లేదంట. ఊరక నిలబడి చూస్తే అన్నీ ఆయనే చేసి, చెప్పండి చెప్పండి చెప్పండి, అన్నీ మన పాపములకు శిక్ష ఎవరు భరిస్తారు? మన పాపములకు ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారు? మన దోషములను ఎవరు కడుగుతారు? మనల్ని ఎవరు పరిశుద్ధపరుస్తారు? మన శత్రువుని ఎవరు శిక్షిస్తారు? మన మరణాన్ని ఎవరు చంపేస్తారు? ఏమండి, ఇవన్నిట్లో మనం ఏమైనా చేయగలమా? చెయ్యాలా? ఏమీ లేదు. ఊరక నిలబడి చూస్తే చాలా. నేడు మీరు చూచుచున్న ఈ శత్రువును, ఈ పాపమును, ఈ శాపమును మరెన్నడూ మీరు చూడరు అని అద్భుతమైన అఖండమైన విజయాన్ని దయచేశాడు. అనగా నువ్వు మారు మనసు పొందితే చాలు, పాపములు ఒప్పుకుంటే చాలు, ఐగుప్తును వదిలిపెడితే చాలు, మేఘం కిందికి వస్తే చాలు, మోషే వెనక నడిస్తే చాలు, సముద్రాన్ని చీల్చేది ఆయనే, నీటిని గోడగా మార్చేది ఆయనే, లోతైన సముద్రాన్ని సమతలమైన భూమిగా మార్చేది ఆయనే, ఆ నేలను ఆరినట్లుగా చేసేది ఆయనే, 30 లక్షల మందిని క్షేమంగా అద్దరికి చేర్చేది ఆయనే, శత్రువుని జాగ్రత్తగా రప్పించేది ఆయనే, మరెన్నటికీ ఉండకుండావన్నీ చంపేసేది కూడా. అనగా నీ రక్షణకు సంబంధించినవేమి చేయక్కర్లా, సమస్తము ఆయనే చేసేసి నీకు అఖండ విజయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శత్రువు తరుముతున్నా నువ్వు చేయాల్సిందేమలే. ఒక యుద్ధం అయిపోయింది, విజయం వచ్చేసింది, చాలా హ్యాపీగా ఉన్నాం. 14వ అధ్యాయం, ఒక్క 3 అధ్యాయుల కథల్ని 17 అందరు చూడండి. నిర్గమాకాండం 17 అక్కడికి వచ్చేసరికి అమాలేకీయులు అనే మేకుల్లాంటి మందొకలు తగలబడ్డారు. దండం పెట్టి చెప్పాడు మోషే నాయకత్వంలో ప్రజలందరూ, అయ్యా మీ దేశమునకు ఏ కీడు చేయం, గడ్డికి కూడా హాని చేయం, కనీసం ఆ బావులో నీళ్లు కూడా మేము దాగాం, నీ పనికి మాలిన బావులో నీళ్ళు మాకెందుకురా, బండలో నీళ్ళు వెనకాల పడుతుంటే పా. చక్కగా వాళ్ళు వెళ్ళిపోతాను బతిలాడితే, మేము యుద్ధమనే కోరుచున్నాం. అప్పటికి ఇప్పటికి అదే జరుగుతుంది. మాకు యుద్ధం వద్దండి, మేము తలంచుకొని వెళ్ళిపోతామండి, మా దారిని మమ్మల్ని వెళ్ళిపోనివ్వండి, మేమేం కాలు దువ్వే రకాలు కాదు, మేమేం అల్లరి చేయము, కనీసం మీ పదార్థాలేమి మేము తీసుకోం, మమ్మల్ని వెళ్ళిపోనివ్వండి. ఏదో బాధపడి ఈ లోకమును దాటి మా వాగ్దాన దేశం పరలోకం వెళ్ళిపోతాం, మేము ఇక్కడ యాత్రికులము బాటసారులమే, మాకేమీ వద్దండి, మాకేమీ అక్కర్లేదండి, బతిమేళ్ళని వెళ్ళనివ్వట్లేదు. అడ్డం పడుతున్నారు, తగువ పెడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు, తరిమి కొడతామంటున్నారు, బాధలు పెడుతున్నారు అమాలేకీయులు. మరి పాపంలోంచి బయటపడ్డాం, ఐగుప్తులోంచి బయటపడ్డాం, రక్షణ వచ్చేసింది, గొప్ప విజయం ఇచ్చారు. మరి రక్షించబడ్డ తర్వాత నేడు మీరు చూచుచున్న ఈ శత్రువుని ఇంకెన్నడూ చూడరన్నాడు. కానీ ఈ శత్రువు రావడం లేదు కదా నాన్న, ఈడు రాడేగా. నిన్ను వదిలేసిన పాపం, ప్రాయశ్చిత్తము చేయబడిన పాపం, కడగబడిన పాపం, నిన్ను బాధించిన ఆపాత శత్రువు, 400 ఏండ్లు నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి ఆ ఐగుప్తీయుడు ఇక రాడు, కనబడడు. ఆ సమస్య ఇక తీరిపోయిందంటే ఇంక ఏ సమస్య రాదని కాదు కదా. అమాలేకీయుల రూపంలో మరొక సమస్య వచ్చింది. వద్దు సార్, మాకు యుద్ధం వద్దు, తొగవద్దు, గొడవద్దు, మేము సైలెంట్గా వెళ్ళిపోతామంటే వినడం లేదు, వెళ్ళనివ్వడం లేదు. ఆ స్థితిలో మొర్రపెట్టాడు దేవుడు మోషే, అయ్యా ఏంటయ్యా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఇంకా రాలేదని చూస్తున్నాను, రెడీగా పరిష్కారం ఉందిరా చెప్తానన్నాడు. స్తోత్రం చెప్పండి.
మనం ఆయనకి అడగకే, ఆయనకి చెప్పుకోక తప్ప రెడీగా ఎప్పుడు ఫార్ములా ఉంటుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అరే రే 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 మళ్ళీ చిక్కొచ్చింది, ఇప్పుడు ఏం చేద్దామని నాలుగు కొనుక్కొని గోర్లు కొనుక్కొని రకంగా దేవుడు. సమస్య పుట్టక ముందే సొల్యూషన్ ఉంటుంది ఆయన దగ్గర. నమ్మితేనే చెప్పండి, ఏదో బలవంతంగా మొక్కుబడికి అమాయకంగా వద్దు. మీకు అర్థం కావడానికి చెబుతా, చదవక్కర్లేదు, ఊరక గుర్తుపెట్టుకోండి. 1 సమూయేలు 17లో గొలియాత్ అనేవాడు ఒకడు వచ్చాడు. డేయ్, మీలో ఒక్కడున్నాడా, రండ్రా. ఇంకొంచెం మోటుగానే అన్నాడు, నాకు మనసు ఒప్పటం లేదు కానీ, మీలో మగాడు ఉంటే పంపండి అన్నాడు. మీలో ఒక్కడుంటే పంపండి అనే మాటను చూసావు, దాన్ని ఇంగ్లీష్లో అంటాడు గివ్ మీ ఎ మ్యాన్ అంటాడు. అంటే మీలో ఒక్క మగోడు ఉంటే పంపండి, ఎందుకు ఓ గోల ఇంతమంది అని సవాల్ చేస్తున్నాడు. అసలు ఆ మాటకైనా సరే ఒక్కోడికి రోషం వచ్చి కసి వచ్చి సత్యవలే బతుకున్నంత సేపు ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దేద్దాం, కనీసం ఈ అడ్డగోలు మాటలు మాటిన పెద్దలన్నా గుద్ది పారేద్దాం అనిపించాలి. రోషం కదండి, అంత మాట అంటాడు. మరి కసి ఉండాలి సార్ క్రైస్తవుడికి. బిర్యానీలు తినకుండా, జున్నుగట్లు తినకుండా సిగ్గు తప్పిన బ్యాచి, రోషం తక్కువ సైన్యం. ఆహా వచ్చుచున్న ఈ ఫిలిస్తీన్ చూచితరే, వాడు సరిగ్గా ఉన్నాడు, సిగ్గులేదురా నీకు, నువ్వు ఆడిని పొగుడుతావేంట్రా దరిద్రమని. నీచే నికృష్ట పాపిష్టి అడ్డగోలు అసహ్యమైన భావజాలం నశించునుగాక, తిరోగమన బుద్ధులు నాశనమైపోనుగాక, దిగజారుడు తన నాశనమైపోనుగాక. ఏమంటారా అది? శత్రువును చూసి ఆహా అంటావా? నాకు ఎదురుపడితే ఒక్కొక్కడిని మళ్ళీ క్వాలిటీ ఉండాలి సార్ మన దగ్గర. అసలు ఆ క్రైస్తవ రక్తంలో దైవికమైన రోషం లేకపోతే ఆడేం రకం క్రైస్తవుడండి? క్రైస్తవ్యం అనే బోర్డు పెట్టుకున్నటువంటి క్రీస్తు లేని రకం అది. క్రీస్తు ఉంటే అట్లా ఉండదు సార్. ఆయన ఆత్మ సంస్థను రేపుటొక మొదలు పెట్టాను. ఆత్మ లోపల ఉంటే ఖాళీగా ఉండదు సార్. ఆత్మ ఆ వ్యవహారం వేరుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. నేను అక్కడ అంటాను, గొలియాతు కూడా వచ్చి 17వ అధ్యాయంలో చెలరేగిపోతున్నాడు. ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? ఒక్కడు కూడా లేడా అని 40 రోజులకి ఎటకారం ఆడుతున్నాడు. కానీ 16వ అధ్యాయంలో దేవుడు యెష్షయి కుమారుడైన దావీదును కనుగొనెను, అభిషేకించెను. 17లో సమస్య పుట్టింది, 16లో సొల్యూషన్ ప్రిపేర్ చేసి పెట్టాడు. మీ సప్పిడి దెబ్బలు పాడుకొని కొడితే మంచిగా కొట్టాలన్నాడు. ఎట్లుండాలి సార్? నీకు సమస్య బయలుదేరకముందే దాని పరిష్కారాన్ని తయారు చేసి పెట్టిన దేవుడు ఒకడు ఉన్నాడు. అలాంటి దేవుని పట్టుకొని మళ్ళీ కొత్తగా ఒక సమస్య వచ్చింది, లేదు నాన్న మళ్ళీ కొత్తగా ఇంకో విజయం రాబోతుంది అంతే. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. మోషే ప్రార్థన చేయగానే ఆల్రెడీ ఫార్ములా రెడీగా ఉంది నాన్న, ఇబ్బంది లేదన్నాడు. చెప్పండి ప్రభు, ఈసారి కూడా ఊరకెళ్ళి చూడమంటావా? పద్దాకి ఇదేనేంటే రక్షణ కార్యంలోనే మీరు చేయాల్సింది ఏమి లేదు, నేను చేసి పెట్టాను అంతా. ఇక నుంచి మీరు చేయాల్సింది ఉంటుందమ్మా. బాగా నచ్చింది ఫార్ములా 1, కుదరదు, ఇది నెక్స్ట్ లెవెల్. మరి ఏం చేయాలి చెప్పండి అన్నాడు. నీవు అహరోను ఊరు కొండ మీద దగ్గర అన్నాడు. ఇంతటి భయంకరమైన యుద్ధ తరుణము నేను లేకుండా నువ్వు రావాయా? సరే ఓకే జీసస్. మోషే అహరోను హూరు కొండెక్కారు. యవనస్తుడు, అనుభవలేమి కలిగిన వాడు, నమ్మకస్తుడు తప్ప విధేయుడు తప్ప అంతకన్నా ఏమి లేదు. ఆయన ఒక్కరిని యుద్ధము మోపుగా జరుగుతున్న శత్రువుతో పోరాడుతున్న ప్రజల మధ్య వదిలేసి వెళ్ళిపోయారు పెద్ద ముగ్గురు. ఇది న్యాయమా అని ఆక్రోశించాలనిపిస్తుంది ఎవరికైనా, యెహోషువకు తప్ప. యెహోషువకు ప్రశ్నలు ఉండవు సార్, పరిచర్య చేయటమే. అయ్యా పెద్దవారు మీ ముగ్గురు వెళ్ళిపోతున్నారు, ఇంత భయంకరమైన యుద్ధములో కఠినమైన దుర్మార్గమైన అమాలేకుల మధ్యలో నన్ను వదిలేసింది, నాకేం తెలుసయ్యా? ఇంతకు ముందు కానీ ఎప్పుడైనా కానీ యుద్ధాలు చేసిన వాడిని కాదు కదయ్యా, మీరు ఎవరన్నా ఉండాలి కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా? మా ఆత్మీయ నాయకుడు, మా ఆత్మీయ తండ్రి, మా పాస్ట్ గారు పట్టించుకోవట్లేదు, ఇంత భారం నా మీద వదిలేశాడని బాధపడి చుట్టాల దగ్గరికి, అన్నదమ్ముల దగ్గరికి, అక్కల దగ్గరికి వెళ్ళి ఒక ఆడబిడ్డ కంటే ఎక్కువగా ఏడు చేసే సన్నాసి రకాల బోల్డ్ మంది ఉన్నారు పరిచారకులు. చచ్చే
ఏక్ నెంబర్గా పరిచారకుడు యెహోషువను గుర్తు చేసుకోండి. అంత కడుభీకరమైన యుద్ధం, అంత దుర్మార్గమైన అమాలేకులు జరుగుతుంటే ఇన్ని లక్షల జనంలో రే నువ్వు చూసుకొని చెప్పి వెళ్ళిపోయారు ముగ్గురు. మనోడు అమ్మో నేను కూడా వస్తా, అమ్మ మీరు ఉండండి. సరే అయ్యా, ఒక కత్తి వాడటం చాలే, అతను యుద్ధవీరుడా ఏంటి సరేనా ఉండిపోయాడు. ఇక ఈ పరిచర్య ఏంటి? అన్నయ్య భయపడకండి, పెదనాన్న భయపడక, అంకలో ఐగుప్తు సర్వ సైన్యమును సముద్రంలో ముంచి చంపేసిన దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, టెన్షన్ పడకో. మనం ఖచ్చితంగా గెలుస్తామంటాం. అయ్యగారు చెప్పాడు కొండ మీదకి వెళ్తా, టెన్షన్ పడకు. నువ్వు ఈ పిల్లగాడు సార్ తెగ తిరిగి ఎత్తాడు ఇశ్రాయేల్ వాళ్ళు. నువ్వు భయపడకో, అమాలేకుడే దేవుడైతే అంటే ఏసులోపు ఉన్నాడు. మనకి సముద్రం ముక్కలు చేసినాడు, పెద్ద లెక్క ఏంటే, నువ్వు భయపడకో, ఏదో ఒకటి చేస్తాడు. తెగ తిరిగి ఎత్తాడు పిల్లోడు. విచిత్రంగా ఉందంతా. కొండ మీదకి వెళ్ళి చేతులు ఎత్తారు. కొండ కింద యుద్ధం స్టార్ట్ అయిపోయింది. బీభత్సంగా యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఏం జరిగింది తెలుసా? మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నంతసేపు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. చేతులు బరువెక్కి ఎంతైనా దగ్గర 110-120 సంవత్సరాలకు వస్తున్నాడు పెద్ద ఆయన. 80 సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నాడు పెద్ద మనిషి. పాపం ఓపిక తగ్గిపోయింది. చేతులు బరువెక్కి కొంచెం కిందకి దిగగానే ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు. అమ్మో నా బిడ్డలు ఓడిపోతున్నారని మళ్ళీ చేతులు పైకి ఎత్తుతున్నాడు. అంటే కొండ మీద చక్కగా వీళ్ళని చూడగలుగుతాడు అన్నమాట. మీకు అర్థమవుతుందా? కొండెక్కేసి తను ధ్యానముద్రలో లేడు, వీళ్ళ వైపు చూస్తూనే చేతులు పైకెత్తుతున్నాడు, చేతులు పైకెత్తుతున్నాడు. అఖండ విజయం వస్తూ ఉంది. దైవజనుడు, ఆత్మీయ నాయకుడు మనకి ఎదురుగా లేకపోవచ్చు, మనల్ని గమనిస్తూనే ఉంటాడనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అతడు చేతులు ఎత్తాడు, చేతులు బరువెక్కుతున్నాయి. వెంటనే అహరోను హోరు ఇద్దరు అతని చేతుల్ని ఆదుకోవడం స్టార్ట్ చేశారు. వెనకాల నిలబడ్డారు. అయ్యా, అహరోను వయసులో మోషే కంటే పెద్దోడు, కానీ సేవలో చిన్నోడు. ఒక బండరా ఎత్తుకొచ్చి అక్కడేసి, అయ్యా మీరు కూర్చోండి. బహుశా మోషే ఇలా అనుంటాడు, నేను ఊహిస్తాను. అన్నయ్య నువ్వు కూర్చొని, పెద్దోడివి, పర్లేదన్నయ్య, నాకు అలవాటు కాలి నడక, ఈ ప్రయాస, నువ్వు కూర్చోనియా పెద్దోడు వెంటే. లేదు తమ్ముడా, నా మీద నువ్వుకున్న ప్రేమకు గౌరవానికి వందనాలు, కానీ నేను కూర్చుంటే, నేను చేతులెత్తే ఏం జరగదు నాన్న. నువ్వు దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడివి, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి విమోచకుడివి, నాయకుడివి. నువ్వు చేతులెత్తాలంటే నీకు ఓపిక ఉండాలా. నువ్వు చేతులెత్తిన వారికి విజయం వస్తుంది. నువ్వు నీరసించిపోకూడదు. నువ్వు క్షేమంగా ఉంటే, నీ చేతులు బరువెక్కకుండా ఉంటే, నీ చేతులు ఆదుకోగలిగితే, నువ్వు కాస్త ఆరోగ్యంగా ఉంటే మాకే మంచిది, మాకే విజయం. అందుకనే మాతో పాటు నువ్వు నిల్చోకూడదు. నువ్వు కూర్చో. మీరు కూడా పెద్దవాళ్ళు అలసిపోతారు, పర్లేదు, నువ్వు అలసిపోయినా ఒకటి, అలసిపోయినా ఒకటే, నువ్వు బాగుండాలి, కూర్చో. అహరోను వాదన అది. మేము నిలబడ్డా పర్లేదు, నువ్వు కూర్చోవాలి. మేము అలసిపోయినా పర్లేదు, నువ్వు తాజాగా ఉండాలి. మా చేతులు నొప్పులు వచ్చినా పర్లేదు, నీ చేతులు బరువెక్కకూడదు. ఇది అహరోను మాట. కానీ ఈనాటి కొత్త తరం సేవకులు ఏమంటున్నారు? మీలాగా మేము కూడా మనుషులమే కదా, మేము సేవకులే కదా, మేము అభిషేకించబడ్డాం కదా, నువ్వు కూర్చుంటావేంటి, మేము నుంచుంటావేంటి, నువ్వు దర్జా కూర్చుంటే మేము పరిచయం చేస్తావేంటి? కన్నులు నెత్తికెక్కిన వారి తరము గలదన్నారే ఇదే. మరి మోషేకి నీకు తేడా లేకపోతే నువ్వు ఎత్తేరా చేతులు చూద్దాం, ఏపడవుతుంది పని. నీవు చేతులు ఎత్తలేకపోతున్నావు, చేతులు బరువు ఎక్కినాయి కనుక నువ్వు దించాయి, నేను ఎత్తేస్తానని అహరోను ఊరు పొలోమని చేతులు ఎత్తేస్తే ఏమవుతావు? వాళ్ళ చేతులు నొప్పుతాయి. అయ్యా మీరెంతని చేతులు ఎత్తారు, ఇక్కడి నుంచి నేను ఎత్తేస్తాను, ఎత్తు. యెహోవా ఎవరిని ఎన్నుకున్నాడో, ఎవరిని పిలుచుకున్నాడో, ఎవరిని అభిషేకించుకున్నాడో, ఎవరిని పంపించుకున్నాడో ఆ అభిషక్తుడు చేతులు ఎత్తితేనే మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. మోషే చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలు గెలుస్తున్నారు, చేతులు దించినంతసేపు అవతల గెలుస్తున్నారు.
అందుకని చేతులకి ఎన్నటికీ దించకుండా యుద్ధం పూర్తయ్యే వరకు చేతులు ఎత్తి ఉంచగలిగినట్లుగా ఆదుకునే పరిచయలోకి యాజకులు వచ్చేసారు. అందరూ స్తోత్రం చెప్పండి. మోషే ఆత్మీయ నాయకుడు అనండి. అహరోను హూరు యాజకులు అనగా సంఘ కాపరులు. యెహోషువ పరిచారకుడు, ప్రజలు. అంటే సంఘం ఎన్ని భాగాలు? బాగా వినండి, సంఘం ఎన్ని భాగాలు? 1 నాయకుడు, 2 యాజకుడు, 3 పరిచారకుడు, 4 ప్రజలు. అది ఏ సంఘమైనా 4 విభాగాలు ఉండాలి. చాలా చోట్ల ఏముండవు సార్, కాపరి విశ్వాసులు ఉంటారు అంతే. కాపరి నెత్తి మీద నాయకుడు ఉండడు, కాపరికి ప్రజలకు మధ్యలో పరిచారకులు ఉండరు, పాస్టర్ గారు విశ్వాసులు అంతే. సంఘం 4 అంచెల వ్యవస్థగా ఉండాలి. 2 ఉంటాయి సంఘంలో, ఒక చెయ్యి ఒక కాలు ఉన్నట్టు అన్నమాట. లేకపోతే కారణం ఏంటి? సంఘపు స్ట్రక్చర్ ఎలా ఉండాలన్న లేదు. సంఘములు ఏముండాలి? యాజకుడు లేదా కాపరి, పరిచారకులు, ప్రజలు. చాలామంది పాస్టర్ గారు నాకు ఫోన్ చేస్తే వెంటనే అడుగుతారు మీ ఆత్మీయ నాయకుడు ఎవరని. చాలామంది అబ్బాయి అలాంటిదేం లేదండి, నన్ను దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేశాడు, ఈడే కింగు, ఈడే కింగు. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, కాపరులు యాజకులు అనండి. మరి ఇక్కడ సంఘంలో యుద్ధం వచ్చిందిగా, భీకర పోరాటం ఉందిగా, ప్రజలు శత్రువుతో పెరుగులాడుతూ పోరాడుతూ తిప్పలు పడుతున్నారుగా. మరి సంఘములో ఇన్ని పోరాటములు ఉన్నప్పుడు యాజకుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? సంఘములో ఇన్ని పోరాటాలు ఉంటే యాజకుడు ఎక్కడ ఉండాలి? సంఘంతో ఉండాలిగా. మేము ఇన్ని రకాలు నలిగిపోతుంటే మీరు దర్జాగా వెళ్ళిపోయారా అంటారుగా. సంఘం ఇంత భీకరముకు పోరాటము జరుగుతుంటే పోరాడుతున్న ప్రజల మధ్య ప్రజలతో కాపర్లు యాజకులు లేరు, వెళ్ళిపోయి మా ఆత్మీయ నాయకుడితో ఉండాలని కొండ మీద కూర్చున్నారు. ఏం బాధ్యతలు నేను కాపురం అయ్యా నువ్వు? నమ్ముకొని నామకార్థ సంఘాలు వదిలేసి మేము అపోస్తుల బోధన కొని నడిపింపు సహవాసం అనుకొని ఎక్కడికి వచ్చాం? మాకింత పోరాటం ఉంటే నువ్వు హాయిగా వెళ్ళి కొండ మీద కూర్చుంటావా? ఇప్పుడు నా మాటేనండి, యుద్ధం అంటే భయమేసి కొండెక్కారా వీళ్ళిద్దరూ? ప్రజల మీద ప్రేమ బాధ్యత లేక కొండెక్కారా వీళ్ళిద్దరూ? మేము ప్రజల మధ్య ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వీళ్ళు గెలవాలంటే మోషే చేతులు ఎత్తాలి. మోషే చేతులు ఎత్తాలంటే మా సహకారం అవసరం. అంటే ప్రజలకు దూరం అవ్వలేదు, ప్రజలను వదిలేయలేదు, బాధ్యత రాకిత్యం కాదు, అసలు కొండెక్కిందే ప్రజల విజయం కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొండెక్కిందే ప్రజల విజయం కోసం. మీరు ఆలోచిస్తున్నారా? కనుక పొద్దుగూకుల మీ గృహాలు దర్శిస్తూ కొంపలంట తిరుగుతామా, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏం కూర వండుకున్నారు, పిల్లలు ఏమంటున్నారు, ఇలాంటి వట్టి మాటలు చెప్పేవాడేమో మంచి కాపరా. భీకరమైన పోరాటంలో నలిగిపోతున్నాను ఆత్మీయ నాయకత్వంలో కలిసి మీ విజయం కొరకు చేతులు ఎత్తుచున్నవాడు బాధ్యత లేనివాడా? సొంతంగా ఒక కోణం ఏర్పరచుకుంటే ఎలా? వాక్యానుకూలమైన ఒక ఆలోచన విధానం కోణం ఉండాలి కదా. ఇప్పుడు మోషే చేతులు ఎత్తుచున్నాడు కాబట్టి గెలుస్తున్నారు, అది వాక్యంలో ఉంది. నేను అడుగుతాను, మోషే చేతులు ఎత్తుచున్నాడు కాబట్టి వారు శత్రువుతో పోరాడక్కర్లేదా? పోరాడాలి. వారు పోరాడుతున్నాడు కనుక మోషే చేతులు ఎత్తక్కర్లేదా? మీ జీవనోపాఠం, పనులకి వెళ్ళటం, ఉద్యోగాలు చేసుకుంటాం, మీ తిప్పలు మీరు పడుతూనే ఉండాలి, మానేసి కూర్చోమని చెప్పట్లా. నరుల కాలములు యుద్ధ కాలములే కదా, మీ పోరాటం మీరు పోరాడాలి. మీ పక్షంగా చేతులెత్తే ఆత్మీయ నాయకులు ఉండాలి. ఆ ఆత్మీయ నాయకుడి చేతులు బరువెక్కకుండా సహకరించే యాజకులు ఉండాలి. ఆ యాజకునికి మీకు మధ్యలో పరిచర్య చేసే పరిచారకులు ఉండాలి. ప్రతి దానికి సంఘ కాపరి రావాలని కుదరదు. చిన్న చిత్తగా పరిచర్యలు ఉంటే ఆ పరిచారకులను ప్రదర్శన పంపితే ఆ పరిచర్యలు చూసుకుని వచ్చేలాగా ఉండాలి. స్తోత్రం చెప్పరే.
దేవుని మహాకృప మన సేవలో మీకున్న ఈ గెత్సెమనే సంఘ పరిచర్లో కూడా ఈ 4 అంచెల వ్యవస్థను, 4 అంచెల క్రమాన్ని దేవుడు ఉంచాడు. ఈ గెత్సెమనే పరిచర్యలో కూడా ఆత్మీయ నాయకత్వం ఉంది. ఆత్మీయ నాయకత్వానికి సహకరిస్తూ చేతులు ఆదుకుంటున్న కాంపనిగా మీకు సేవకులు ఉన్నారు. వారికి మీకు మధ్యలో పరిచర్యకు అందుబాటులో ఉండే పరిచారకులు ఉన్నారు. ఇక ధైర్యంగా మీ జీవన పోరాటాలు మీరు చేయండి. అత్యధిక విజయం రావటం ఖాయం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎర్ర సముద్రాన్ని దాటే క్రమంలో రక్షణ కార్యములో మీరు ఊరక నిలబడి చూస్తే, నమ్మితే చాలు, ఏకీభవిస్తే చాలు, నిలబడితే చాలు, భయపడకపోతే చాలు, విజయం మీ సొంతం. అన్నీ ఆయన చేసేస్తాడు. రక్షణ తర్వాత నీ ఆత్మీయ ప్రయాణంలో ఎదురవుతున్న పోరాటాలు, సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలు, ఆటంకాలకి నీకు అత్యధిక విజయము రావాలంటే 4 అంచెల వ్యవస్థ ఉండాలి. నీకు సంఘ కాపరికి మధ్య పరిచారకులు ఉండాలి. వారిని నువ్వు ప్రేమించాలి, గౌరవించాలి. వాళ్ళు పిల్లగాలి కదా, నోటుకొచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. అర్థమైందా? దైవ సేవకుడు సంఘ కాపరి దానికి కానీ, దర్శించడానికి కానీ, పరామర్శించడానికి కానీ పరిచారకులను పంపితే పరిశుద్ధులకు తగినట్టుగా వారిని చూడమని రోమా 16లో దేవుడు మాట్లాడాడు. ఫీబే అను మన సంఘ పరిచారకురాలని పరిశుద్ధుల కనగా అపోస్తలులకు తగ్గినట్టుగా చూడండి. సంఘంలో పరిచయం చేసే బిడ్డే కదా అని చవకగా మాట్లాడొద్దు, జాగ్రత్త అంటూ పౌలు హెచ్చరిక చేశాడు. కనుక మన సంఘములన్నింటిలో ఇదే క్రమం. ఆత్మీయ నాయకత్వం ఉండాలి, వారిని ఆదుకుంటున్న యాజకులు ఉండాలి, వారికి సంఘానికి మధ్యలో పరిచారకులు ఉండాలి. ఈ ముగ్గురి ధైర్యంతో తమ జీవన పోరాటముల విశ్వాసంతో ముందుకెళ్ళే బిడ్డలు ఉండాలి. అమాలేకులపై ఆత్మీయ యాత్రలో వచ్చే ఇబ్బందులకు గెలవటానికి ఈ 4 అంచెల వ్యవస్థలు ఉండాలి. అలాంటి సంఘంలో నీవు ఉన్నావా? అలాంటి ఆత్మీయ నాయకత్వం ఉందా? ఆత్మీయ నాయకత్వానికి సహకరిస్తున్నటువంటి యాజకులు ఉన్నారా? ఆ యాజకుల చేతిలో తర్ఫీదు అవుతున్న పరిచారకులు ఉన్నారా? వారి నడిపింపులో నీ జీవిత పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళు. అఖండ విజయం దేవుణ్ణి సొంతం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక యుద్ధం, ఇంకొక విజయం పొందే ఫార్ములా ఇంకొకటి చెప్తాను. అది కూడా శ్రద్ధగా మీరు తీసుకోండి. బిడ్డలారా, విజయం ఎలా వస్తుంది, విజయం ఎలా వస్తుంది అనేదాన్ని మీకు చెప్తున్నాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15 ఉంచుతామండి. అప్పుడు ఆ మందసమును మోయు వారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. దేవునికి ఒక స్తోత్రం చెప్తారా? బిడ్డలారా, ప్రతి చిన్న పోరాటమును చెప్పుటకు సమయం సాధ్యపడదు కనుక ఒక 4 విషయాలు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నంలో 2 చెప్పారు. 3వది, ఇక ఆనందంగా సంతోషంగా సాగిపోతున్నటువంటి ఆత్మీయ యాత్రలో మరొక అవాంతరం వచ్చి పడిపోయింది. దాని పేరు యొర్దాను. ఈ యొర్దాను నది ఎగువ నుండి దిగువకు పారుతున్న మహాభయంకరమైన ప్రవాహం. ఈ మహాభయంకరమైన ప్రవాహములో బిడ్డలారా, నా మాట వినండి, ఈ మహాభయంకరమైన ప్రవాహములో ఎవడైనా అడుగు పెడితే రెప్పపాటులో మృత సముద్రానికి ఈడ్చుకెళ్ళిపోతుంది. ఎందుకంటే మెరక నుండి పల్లానికి వస్తున్న ప్రవాహం కదండి. గజ ఈతగాడికైనా కష్టమే, ఆ ప్రవాహంలో లాక్కెళ్ళిపోతుంది. అలాంటి ఒక భయంకర పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఏం చేయమంటారు సార్ మమ్మల్ని? ఇప్పుడు ఈ ప్రమాదం, ఈ గండం ఎలా గట్టెక్కుద్ది? ఊరక నిలబడి చూడటమేనా? సర్వలోకనాథుడికి యెహోవా నిబంధన మందసమును మోయిచున్న యాజకుల ముందు పెట్టండి. ఈలోపు 3 రోజుల పాటు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆ మహిమ గల మందసాన్ని యాజకుల భుజాన పెట్టుకొని నడుస్తూ ఉంటారు.
యాజకులు ఎవరైతే మందస్సమును మోయిచున్నారో ఆ యాజకుల అరకాల్లో యోర్దాను నీటిని టచ్ అవ్వగానే మెరక నుండి పల్లానికి పారుతున్న నీరు మెరకని ఆగిపోద్ది. యోర్దాను నీళ్ళు ఏకరాశిగా నిలబడిపోతాయి. కింది నీళ్ళేమో ముత్సముద్రం పోతాయి, పై నీళ్ళు పైన అయిపోతాయి. మధ్యలో 6 నెలలు వచ్చే దర్జాగా వెళ్ళిపోవడం అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్నారా? ఆశ్చర్యంగా చూస్తున్నారా? ఫస్ట్ ఏం చేయాలి? ఓరక నిలబడితే చాలు. నెక్స్ట్ ఏం చేయాలి? ఆత్మీయ నాయకత్వం, ఆత్మీయ కాపరిత్వం, పరిచారకులు కలిగిన ఒక మంచి సంఘంలో ఉంటూ మన పోరాటం మనం చేసుకుంటే చాలు. ఇక మూడవది, నెక్స్ట్ లెవెల్కి వచ్చావు, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. ఆమేన్. నిన్ను నీవు పరిశుద్ధపరచుకున్న తర్వాత ఏం చేయాలి? మందస్సమును మోయిచున్న దైవ జనుల వెనుక నడవాలి. ఆమేన్ అనండి. వెనుక నడవాలి. ఇంక మనకి ఆదివారం వచ్చి వెళ్ళిపోతానండి, మరి ఇక మిగతా అయిన వాళ్ళ కాదండి, మా కంటుంబలు ఉంటాయి. ఇది ఒకటి కాదు. నేను నీవు పరిశుద్ధపరచుకొని రాజకీయ నాయకులు జెండాలు, అజెండాలు, ఈ కుల సమీకరణాలు ఇవన్నీ మోసుకెళ్ళి ఉంటారు. బోల్డ్ మంది పాస్టర్లను వదిలేసి సర్వలోకనాథునకు యెహోవా నిబంధన మందస్సమును మాత్రమే మహిమను మోయిచున్న యాజకులను కనిపెట్టి వారిని వెంబడించాలి. హల్లెలూయా. చాలామంది చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు, కానీ దైవజనులను వెంబడించరండి. పౌలు గారు పరిమారులు చెప్తారు ఆ మాట. ఏమని? మీరు మా ప్రవర్తనను అనుసరించి నడుచుకోండి. మమ్మును పోలి బ్రతికితరా మేము బతికాం, లేకపోతే మాకు సావేరా బాబు. మొదట మమ్మును, తర్వాత ప్రభువుని పోలి నడుచు. ఇన్ని మాటలు చెప్పాడు. దైవజనుడి భారం ఏంటి? దైవజనుడి దర్శనం ఏంటి? దైవజనుడి ప్రయాస ఏంటి? దైవజనుడు దేనికోసం తిప్పలు పడుతున్నాడు? దేనికోసం ఎక్కువ ఫాస్టింగ్లు ఉంటాడు? దేనికోసం ఏడుస్తాడు? ఎందుకొరకు రెయిన్బోలు కష్టపడుతున్నాడు? ఆ దర్శనమే మీ దర్శనం అవ్వాలి. ఆ భారమే మీ భారం అవ్వాలి. దైవజనుని ఫాలో చేయాలి. నిబంధన మందసమును మోయిచున్న యాజకులను వెంబడించాలి. ఇక ఆదివారం వచ్చి వెళ్ళిపోతామండి, మా స్టైల్ మాదే, మా చుట్టాలు మాకు, మా సర్కిల్ మాకు, మా బంధాలు మాకు, మా ఆనందాలు మాకు. యోర్దాను దాటలేవు, మృత సముద్రం పాలైపోయి ఎంత లెక్క వచ్చి అందులో పడిపోతావు. నువ్వు క్షేమంగా వాగ్దాన దేశం చేరే దిశగా ముందుకు సాగాలంటే నువ్వు పరిశుద్ధతలోనికి వచ్చి దేవుని నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించిన యెహోవా నిబంధన మందసమును మోయిచున్న యాజకుల్ని వెంబడించాలి. ఆమేన్. యాజకుల్ని వెంబడిస్తేనే నువ్వు క్షేమంగా అద్దరికి చేరుతావు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకటి, భయపడకుండా ఆయన ముందు నమ్మకం ఉంచి ఊరక నిలబడి చూస్తే చాలు. రెండో, ఆత్మీయ నాయకత్వము, కాపరి, పరిచారకులు కలిగిన సంఘములో ఉండి మీ పోరాటాలు మీరు చేసుకుంటే చాలు, విజయం వచ్చేస్తుంది. మూడు, మీరు పరిశుద్ధతలోకి వచ్చి మీ సంఘ కాపరిని, యాజకుని నమ్మకంగా వెంబడించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక నాలుగవది, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొటేళ్ల కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండ. ఎర్ర సముద్రం కింద ఊరక నిలబడి చూస్తే చాలు. అమాలేకుల యుద్ధంలో ఒక సరైన క్రమము నడిపింపగలిగిన సంఘాలు ఉండి మీ తిప్పలు మీరు పెడితే చాలు. యోర్దాను నది దగ్గర పరిశుద్ధపరచుకొని యాజకుని, దైవజనుని వెంబడిస్తే చాలు. ఇక ఎరికో వచ్చిందండి, పెద్ద ప్రాకారం. చెబుతారు పెద్దలు, 7 గుర్రాలు కలిగిన రథాలు 2 పక్క పక్కన ఒకసారి పరిగెత్తే అంత వెడల్పైన ప్రాకారం అంటది. అంత పెద్దట. నేను పెద్దవారు చెబుతుంటే విన్నాను. అంత పెద్ద ప్రాకారం. అది కూలాలంటే ఏం చేయాలి? సింపుల్ చెప్పాడు. మీరందరూ యుద్ధ సన్నద్ధులై, ఇప్పుడు దాకా లేదు ఈ పాయింట్,
ఓరు నిలబడి మీరు చూడంటారు మీకు ఎందుకు అన్నాడు. మీరు జాగ్రత్త, మీ పోరాటాలు మీరు చేసుకోండి, ఆయన పైన మీ ముగ్గురు ఉన్నారు పర్లేదు అన్నాడు. మీరు పరిశుద్ధపరచుకొని ఈ మందసం వెనకాల వచ్చేస్తే చాలు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఎరికో కోలటం అంటే ఇది మామూలు ముచ్చట కాదురా, మీరందరూ యుద్ధ సన్నద్ధులై బోరలు పట్టుకొని యాజకులు ముందు వెళ్తుంటే వెనకాల వెళ్ళి 7వ దినమున వాళ్ళు చెప్పగానే పెద్దగా కేకలేయాలి. వాళ్ళు ఏమంటారో మీరు అదే, వాళ్ళు ఏమరుస్తారో మీరు అదే. మీరును యాజకులతో కలిసి ఆర్భాటముతో ఎప్పుడైతే కేకలు వేస్తారో ఇరుగో కూలిపోద్దని చెప్పాడు. సరిగ్గా అలాగే బూరలు ఊదగానే ఆర్భాటముతో కేకలు వేశారు, ఎరుగో కూలిపోయింది. ఒకటి ఓరక నిలబడి చూస్తే చాలు రక్షణ విషయంలో. 2 ఆత్మీయ ప్రయాణంలో శోధనలు వచ్చినప్పుడు ఆత్మీయ నాయకత్వము, యాజకత్వము, పరిచారకులు కలిగిన ఒక సంఘములో ఉంటూ నీ పోరాటంలో చేసుకో, ఖచ్చితంగా విజయం వస్తుంది. 3 యెహోవా నిబంధన మందసమును మోయిచున్న యాజకుల వెనక పరిశుద్ధపరచుకొని వెళితే సరిపోద్ది. 4వది దైవజనులతో పాటు నీవు కూడా యుద్ధ సన్నద్ధుడివై వారితో పాటు పట్టణం చుట్టూ తిరుగుతూ, వారు మౌనంగా ఉంటే మౌనంగా ఉండాలి, వారు బోరలు ఊతే ఆర్భటంతో కేకలు వేయాలి, వాళ్ళతో కలిసి సువార్త పరిచయలో పాలు పొందాలి. అప్పుడు నీకు అఖండ విజయాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. మనము విజయము ఎలాగూ పొందగలమో ఒక 4 మాటలు మీ దృష్టికి తేవడానికి ప్రభు కురిపించారు. 1, నీ రక్షణ విషయంలో ఓరక నిలబడి చూస్తే నమ్మితే చాలు ప్రభు నీకు విజయం ఇస్తారు. 2, నామకార్థ సంఘములలో కాక ఆత్మీయ నాయకత్వం, యాజకత్వం, పరిచారకులు కలిగిన సంఘములో ఉండి నీ జీవన పోరాటములు చేస్తూ ఉంటే నీకు విజయం వస్తుంది. 3, నిన్ను పరిశుద్ధపరచుకొని దైవజనులను వెంబడిస్తే నీకు విజయం వస్తుంది. 4, నీవు కూడా దైవజనులతో సమానంగా యుద్ధ సన్నద్ధుడివై సువార్త పరిచయలో ప్రకటనలో పాలు పొందితే నీకు విజయం వస్తుంది. ఈ 4 పద్ధతులు మీరందరూ పాటించి వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ఆర్థిక జీవితంలో, సామాజిక శారీరక జీవితాల్లో సంపూర్ణమైన అఖండమైన విజయాన్ని పొందగలరని ఆశిస్తూ ఈ మాటలను మిమ్ములను దేవుని చేతికి అప్పగించుచున్నాను. దేవుడు మిమ్మల్ని కాపాడి మీకు విజయము సమృద్ధిగా సంపూర్ణంగా దయచేయునుగాక.